హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి, దోశ పిండి లేకపోయినా కానీ 10 నిమిషాల్లో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే క్రిస్పీ దోశని, అలాగే ఈ దోశకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా సరే ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇక్కడ మీకు దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, 10 నిమిషాల్లో ఇలా క్రిస్పీ దోశని, అలాగే టేస్టీ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, అలాగే సూజీ అని కూడా అంటారు. మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ ఉప్మా రవ్వను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదాని వేసుకోండి. మీకు ఒకవేళ మైదా వేసుకోవడం ఇష్టం లేకపోతే మైదా ప్లేస్లో గోధుమ పిండిని కానీ లేదంటే బియ్యం పిండిని కానీ వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కొంచెం మెత్తటి పౌడర్ లాగా ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోండి. రవ్వని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఒక 2 నిమిషాల పాటు ఈ రవ్వని గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా ఈ విధంగా కొంచెం మెత్తటి పౌడర్ లాగా అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. బంగాళదుంపని ఉడికించాల్సిన అవసరం లేదు, పచ్చిదాన్నే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 బంగాళదుంపల్ని కట్ చేసుకుంటే ఇలా 1 కప్పు ముక్కలు వస్తాయి అన్నమాట. ఈ బంగాళదుంపని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి, 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసుకొని వేసుకోండి. వేసుకొని ఫస్ట్ ఈ బంగాళదుంపల్లో నీళ్ళేమీ వేసుకోకుండా మిక్సీని పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ బంగాళదుంప వీలైనంత మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను మీకు బంగాళదుంపని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా బంగాళదుంపని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోండి. ఇలా ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా దోశని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం పులిసిన పెరుగుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర టైంకి పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగైనా వేసుకోవచ్చు. బట్ కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు మాత్రం ఇలా 1 కప్పు కాకుండా 1 కప్పు పెరుగుని వేసుకోండి, మీకు టేస్ట్ బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు నీళ్ళని కూడా వేసుకొని ఈ బంగాళదుంపని చాలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇది కొంచెం లిక్విడ్ లాగా గ్రైండ్ అవుతుంది అనమాట. కొంచెం టైం తీసుకొని ఎక్కడా కూడా చిన్న పలుకుల్లాగా కూడా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు బంగాళదుంపని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను చెప్పిన విధంగా నీళ్ళని వేసుకున్నారంటే మీకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ పౌడర్లోకి కొద్దిగా వేసుకుంటూ రవ్వ ఉండలు కట్టకుండా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా కలుపుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న బంగాళదుంప నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసుకుంటూ కలుపుకుంటేనే మీకు ఈ రవ్వ మిశ్రమం ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. చూసారా ఇలా ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకొని నెక్స్ట్ ఇంకొంచెం ఈ బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకుంటూ రవ్వని బాగా కలుపుకోండి. సో మొత్తానికి ఈ బంగాళదుంప మిశ్రమం మొత్తం కూడా రవ్వలో వేసుకొని కలిపిన తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను చెప్పిన కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి, మీకు చాలా పర్ఫెక్ట్గా ఈ దోశ వస్తుంది. ఎక్కడ కూడా చెడిపోయే ఛాన్సే ఉండదన్నమాట. సో పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోండి.
ఈలోపు మనం కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం. మీకు ఒకవేళ కొబ్బరి చట్నీ ఇష్టం లేకపోతే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. ఆ చట్నీ రెసిపీస్ లింకులు అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో కొబ్బరి చట్నీ కోసం మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని వేసుకునేటప్పుడు ఇలా కొంచెం పండిన మిర్చిని వేసుకున్నారంటే చట్నీ టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పును వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి. ఉప్పుని మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 పిడికెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకుంటే ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అన్నీ పచ్చివే వేసుకొని గ్రైండ్ చేసుకున్నా కానీ ఈ కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును వేసుకోండి. పెరుగు ప్లేస్లో మీరు కావాలంటే కొద్దిగా చింతపండుని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ చట్నీని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. దోశ కోసం అయితే చట్నీ కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మినపగుళ్ళని వేసుకొని మినపగుళ్ళని లో ఫ్లేమ్లోనే కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారా, మినపగుళ్ళు ఇలా రంగు వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడేటప్పుడు 2 ఎండుమిర్చిని అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. సో మనం చట్నీ రెడీ చేసుకునేసరికి ఒక 5 నిమిషాల టైం సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మీద మూత తీసేసి పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, మనకి కొంచెం ఈ రవ్వ కాబట్టి ఈ బంగాళదుంప నీళ్ళని పీల్చుకొని కొంచెం ఇలా కన్సిస్టెన్సీ గట్టిగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. అప్పటికప్పుడే దోశ వేసుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం వంట సోడా వేసుకుంటే దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ వంట సోడా మీద 1 టీ స్పూన్ దాకా నీళ్ళను కూడా వేసుకొని వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి రెడీ అవుతుంది. నేను చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా నీళ్ళను కూడా అదే విధంగా వేసుకోండి. సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వంట సోడా వేసుకొని కలిపిన తర్వాత మీరు వెంటనే దోశ వేసేసుకోవాలి. వంట సోడా వేసుకొని కలిపిన తర్వాత పిండిని పక్కన పెట్టేశారంటే మీకు దోశ పర్ఫెక్ట్గా రాదనమాట. మీరు దోశ వేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే పిండిలో ఇలా వంట సోడాని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. నేను ఇక్కడ ఈరోజు ఐరన్ ప్యాన్లో దోశ వేసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఇదే పిండితో నాన్ స్టిక్ దోశ ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు. సో ప్యాన్ బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి ఉల్లిపాయతో ఈ విధంగా ప్యాన్ అంతా కూడా ఈ నూనెని అప్లై చేసుకోండి. ఇలా చేసిన తర్వాత దీని మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ప్యాన్ సైజుకి తగ్గట్టుగా 1 నుంచి 1.5 గరిటెల వరకు పిండిని వేసుకొని ఈ విధంగా నెమ్మదిగా దోశని మనం రెగ్యులర్గా వేసుకునే దోశలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ చూసారా ఎంత పల్చగా స్ప్రెడ్ అవుతుందో, మీరు నార్మల్గా వేసుకునే దోశలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని
ఈ దోశ మీద 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని అట్ల కాడతో దోశ మీద ఈ విధంగా కొంచెం పిండిని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోండి. అప్పుడు మీకు దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నూనెని దోశ అంతా కూడా అట్ల కాడతో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. గ్యాస్ మంట అనేది దోశ అంతా కూడా తగలదు కాబట్టి ఇలా పెనాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ దోశని కాల్చుకోవాలి. సో దోశని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోండి. అప్పుడే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో మనం పచ్చి బంగాళదుంపని వేసుకున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో కనుక దోశ వేసుకున్నారంటే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే చూసారా దోశ ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి. సో దోశ ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ మీకు దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి. ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఇలా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని శుభ్రం చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశ వేసుకోండి. అప్పుడే మీకు అన్ని దోశలు కూడా ఇంతే క్రిస్పీగా వస్తాయి. సో ఇలా చక్కగా దోశలను వేసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు 6 నుంచి 8 దోశల వరకు రెడీ అవుతాయన్నమాట. మీరు వేసుకునే దోశ సైజుకి తగ్గట్టుగా ఒక 6 నుంచి 8 దోశలు అవుతాయి. సో ఇక్కడ నేను మీకు ఒక దోశని చూపిస్తున్నాను. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. మంచి రంగుతో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ దోశ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఇంట్లో దోశ పిండి లేకపోయినా కానీ అప్పటికప్పుడే నిమిషాల్లో దోశల పిండిని కలిపేసుకొని ఇలా క్రిస్పీ దోశని అలాగే ఈ దోశకి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ దోశ అండ్ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన దోశ అంటే ఎవ్వరూ నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆ తర్వాత అప్పటికప్పుడే దోశల పిండిని కలిపేసుకొని వేడివేడిగా దోశలు వేసేసుకోవచ్చు. సో చట్నీ కోసం ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకొని పల్లీలని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. పల్లీలని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించుకుంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట. అందుకని లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోండి. సో పల్లీలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. సో పల్లీలు చల్లారేలోపు సేమ్ ప్యాన్లోకి 3-4 పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని పచ్చిమిర్చిని కొంచెం తెల్లగా వచ్చేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పచ్చిమిర్చి చూసారా ఇలా తెల్లగా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని అలాగే మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొబ్బరికి వెనక భాగా నుండే బ్రౌన్ పార్ట్ని తీసేసుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. ఇలా కొబ్బరి, ఎండుమిర్చి అలాగే పుట్నాల పప్పు వీటిని వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి, సరిపోతుంది. వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా 1 నిమిషం వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే పల్లీల పైన పొట్టు తీసేసుకోండి, లేదు అంటే పొట్టుతో సహా కూడా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సగం పల్లీలకు మాత్రమే పొట్టు తీసుకున్నాను, మిగిలిన సగం పల్లీలని పొట్టుతో సహా వేసేసుకుంటున్నాను. సో ఇలా పొట్టు తీసేసిన పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొబ్బరి అలాగే పుట్నాల పప్పు ఉన్నాయి కదా, ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. కొంచెం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని కొంచెం కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి.
సో చూసారా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారా చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా సేమ్ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని వేసేసుకొని ఈ నీళ్ళని చట్నీలో వేసుకొని మీకు చట్నీ ఎంత పలుచగా కావాలో చూసుకొని చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. చూసారా నేనైతే ఈ కన్సిస్టెన్సీలో చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోండి. సో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చిని అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు పోపుని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యి పోపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే. ఇలా పచ్చిమిర్చిని ఎండుమిర్చిని రెండింటిని వేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకుంటే చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చట్నీ మనం ప్రిపేర్ చేసుకోబోయే దోశలోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సెట్ అయిపోతుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడిగా దోశలు వేసుకోవడానికి దోశల పిండిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ దోశల పిండి అయితే కరెక్ట్గా 2-3 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక 5 నిమిషాల ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న 2 ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా ఎండుమిర్చిని నానబెట్టి వేసుకుంటే చక్కగా నలుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ కప్పు తోటి 1/2 కప్పు శనగపిండిని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజులో ఉండే బంగాళదుంపని చూసారా, ఈ సైజులో ఉండే బంగాళదుంపని పైన పొట్టు తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. బంగాళదుంపని ఉడికించాల్సిన అవసరం లేదు. పచ్చి బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా బంగాళదుంపని వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి రంగులో క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే పొట్టు తీసేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1/2 కప్పు వరకు పెరుగుని వేసుకోండి. పెరుగు ఒకవేళ మీ దగ్గర కొంచెం పులిసిన పెరుగు ఉంటే అది వేసుకోండి. అప్పటికప్పుడే దోశ వేసుకుంటున్నాం కాబట్టి పులిసిన పెరుగు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని 1/2 కప్పు దాకా నీళ్ళని వేసుకొని ఈ బ్యాటర్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడ కూడా బంగాళదుంప ముక్కలు లేకుండా పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ పిండిని గ్రైండ్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు మనం దోశని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ దోశల పిండిలోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా చూసారా బేకింగ్ సోడాని ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడాని వేసుకున్న తర్వాత ఈ బేకింగ్ సోడా ఈ పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక ఈ పిండిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే దోశను వేసేసుకోవచ్చు. సో దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టేసుకొని పెనం హై ఫ్లేమ్లో బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో పెనాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల పిండిని ఇలా 1 గరిటె వరకు వేసుకొని దోశని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ పల్చగా స్ప్రెడ్ అవుతుంది. సో దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడి ఆరిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెను కానీ నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకొని ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే దోశ చక్కగా ఎర్రగా కాలుతుందనమాట. సో దోశ చూసారా ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. నాకైతే పర్సనల్గా దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటేనే చాలా ఇష్టం. సో దోశ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన దోశ అంటే ఎవరైనా నమ్ముతారా? మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దోశలాగే
చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసేసుకోండి. అయితే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఇలా దోశల పెనాన్ని క్లీన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశ వేసుకోండి. అప్పుడే మీకు అన్ని దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 8 నుంచి 10 దోశలు రెడీ అవుతాయి. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. సౌండ్ వినిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ దోశ అండ్ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. మీలో ఎంతోమంది చాలా రిక్వెస్ట్ చేసిన హోటల్ స్టైల్ రవ్వ దోశ రెసిపీని, అలాగే దాంతోపాటుగా హోటల్ వాళ్ళు చేసే ఒరిజినల్ కొబ్బరి చట్నీ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి హోటల్ స్టైల్లో రవ్వ దోశని పర్ఫెక్ట్ కొలతలతో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రవ్వ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం రవ్వ దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అంటారనమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/4 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా బియ్యం పిండిని, ఆ బియ్యం పిండిని వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు మైదాని వేసుకోండి. ఇంతే, ఇంకా రవ్వ దోశ కోసం పిండిలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పిండి కలిపిన తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట. అది వేసుకుంటేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. సో అదేంటి అనేది ముందు వీడియోలో చెప్తూ ఉంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి. ఇలా పంచదార వేసుకోవడం వల్లనే మనకి రవ్వ దోశ అనేది మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట. హోటల్ వాళ్ళు ఖచ్చితంగా ఇలా కొద్దిగా పంచదారని వేస్తారు. మీకు ఒకవేళ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ బాగా సన్నగా కట్ చేసిన కరివేపాకుని కొద్దిగా, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఈ పిండిల్లో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వీటిలో కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. కప్పు బొంబాయి రవ్వకి ఫస్ట్ మనం 4 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. అయితే 4 కప్పుల నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని పోసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరొక 2 కప్పుల నీళ్ళని పోసుకోండి. ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకున్న తర్వాత మాత్రమే ఇంకొక 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో మొత్తానికి 4 కప్పుల నీళ్ళని వేసుకొని ఇది కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో వాటర్ లాగా ఉంటుందన్నమాట. రవ్వ దోశకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా 1 కప్పుకి 4 కప్పులు నీళ్ళు పోసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. సో ఇలా రెడీ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి రవ్వ అనేది చక్కగా నానుతుంది అనమాట. సో ఈలోపు మనం ఈ రవ్వ దోశలోకి ముందుగానే కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు, అలాగే పుట్నాల పప్పు అంటారు కదా, వాటిని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేను వాడే పచ్చిమిర్చి అనేది బాగా కారంగా ఉన్నాయన్నమాట, అందుకని 4 పచ్చిమిర్చిని వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక చిన్న ముక్క అల్లాన్ని వేసుకోండి. అల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఇందులో నీళ్ళేమీ వేసుకోకుండా ఇది కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. మనకి హోటల్లో వడ్డించే
కొబ్బరి చట్నీ అనేది గట్టిగా ఉంటుందన్నమాట, పలుచగా ఉండదు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి హోటల్ స్టైల్లో చట్నీ అనేది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకొని ఈ తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి హోటల్ స్టైల్లో టేస్టీగా కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి చట్నీ అనేది ఈ రవ్వ దోశలోకి మంచి కాంబినేషన్ అనమాట. సో మనకి చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఈ రవ్వ దోశ మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా, అది మనకి మూత తీసి చూస్తే ఈ రవ్వ అనేది కిందకి వెళ్ళిపోయి పైన నీళ్ళు అనేది ఈ విధంగా తేలుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి రవ్వ అనేది చక్కగా నాని వాటర్కి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా దోశ వేసుకునే ముందు బొంబాయి రవ్వని వేసుకొని కలుపుకోవడం వలన మనం వేసుకోబోయే రవ్వ దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకున్న ఈ 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అనేది మనకి నీళ్ళల్లో నానకుండా అలాగే ఉంటుంది కాబట్టి మనకి రవ్వ దోశ తినేటప్పుడు కరకరలాడుతూ బాగా క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో హోటల్స్లో ఇదే విధంగా దోశ వేసే ముందు కొద్దిగా బొంబాయి రవ్వని కలిపి దోశ వేస్తారనమాట. దానివల్లే మనకి దోశ అనేది క్రిస్పీగా అనిపిస్తుంది. ఇది ఒక సీక్రెట్ టిప్ అనమాట. రవ్వ దోశ వేసుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో మనం రవ్వ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనం 1 కప్పు బొంబాయి రవ్వ, 1/4 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదాకి 5 కప్పుల నీళ్ళని పోసుకున్నాం. ఇవి పర్ఫెక్ట్ కొలతలు అనమాట. ఇదే ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి మీరు రవ్వ దోశని ప్రిపేర్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా మీకు హోటల్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అదే విధంగా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటారు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశని వేసుకోవడం కోసం ఇలా గరిటెతో కాకుండా ఒక గిన్నెని సెట్ చేసుకోండి. గిన్నెతో అయితే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవడానికి వస్తుంది అనమాట. ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఈ రవ్వ దోశ మిశ్రమాన్ని ఈ అడుగు నుంచి ఒకసారి కలుపుకొని అప్పుడు దోశను వేసుకోవాలి. ఎందుకంటే మనకి రవ్వ అనేది అడుక్కు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతిసారి మనం కలుపుకొని ఆ పైన వచ్చే తేటను తీసుకొని దోశలాగా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం అనేది బాగా వేడిగా ఉండాలి. పెనం అనేది మనకి బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు దోశ అనేది చక్కగా వస్తుంది అనమాట. నెక్స్ట్ దీని మీద కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా ప్యాన్ అంతా వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని నేను ఇందాక చెప్పిన విధంగా అడుగు నుంచి ఒకసారి కలుపుకొని తర్వాత పైన వచ్చిన తేటని ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని దోశల పెనానికి ఫస్ట్ అంచుల వెంబటి నుంచి దోశ వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ముందే మీరు ఈ మిశ్రమాన్ని మధ్యలో పోసేసారంటే మధ్యలో మనకి పెనం వేడనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోశ అనేది మాడిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే రవ్వ దోశని అంచుల నుంచి వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ఈ విధంగా రవ్వ దోశని వేసుకున్న తర్వాత ఈ దోశని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. నూనె అనేది ఈ రవ్వ దోశకి ఎక్కువగానే పడుతుందన్నమాట. మీరు ఎంత ఎక్కువగా నూనె వేసుకుంటే మీకు దోశ అనేది అంత క్రిస్పీగా వస్తుందన్నమాట. సో ఇలా చక్కగా నూనె వేసుకొని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దోశ ఎర్రగా కాలిన తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారా మంచి రంగులో క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చిందో.
ఇలా దోశని వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోండి. అయితే దోశలు వేసుకునే కొద్దీ మనకి ఈ దోశల పిండి మిశ్రమం అనేది చిక్కబడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ దోశలను వేసుకోండి. సో ఇలా దోశలు వేసుకొని ఈ కొబ్బరి చట్నీతో తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అచ్చం హోటల్లో తిన్న ఫీలింగ్ అనేది ఇంట్లోనే వచ్చేస్తుంది. ఎలాంటి పప్పులు నానపెట్టకుండా 5 నిమిషాల్లో క్రిస్పీగా టేస్టీ దోశను ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ దోశ వేసుకోవడం కోసం వంట సోడా, ఈనో ఇవి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు ఇలా క్రిస్పీగా దోశని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ క్రిస్పీ దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే వేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. తర్వాత మనకి దోశ మంచి రంగులో రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల మనకి దోశ తీపిదనం ఏమీ రాదు, దోశకి మంచి రంగు వస్తుంది అనమాట. చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్య పిండిని వేసుకున్నారో అదే కప్పుతోటి 1.25 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని కూడా ఇక్కడ నేను చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్గా వేసుకోండి. అప్పుడు మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా 1.25 కప్పుల నీళ్ళని వేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకి రవ్వ అనేది ఎక్కడ బరక లేకుండా ఉండేటట్లుగా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. బట్ పులిసిన పెరుగు వేసుకున్నారంటే దోశ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి అనేది ఇలా జారుగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోనే జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని మిక్సీ జార్లోకి వేసుకొని కలిపేసుకొని ఈ నీళ్ళని కూడా ఇదే పిండిలోకి వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఖచ్చితంగా ఇలా గరిటె జారుగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపించినట్టుగా ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి 100% దోశ అనేది ఫెయిల్ అవ్వకుండా చాలా ఈజీగా వస్తుంది. ఆ దోశల పిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోదు, దోశ వేసుకునేటప్పుడు కూడా కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా దోశల పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక ఈ పిండికి పులియ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. వెంటనే దోశ వేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనుని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఈ ప్యాన్ అంతా కూడా శుభ్రంగా ఇలా తుడిచేసేయండి. ఇలా తుడిచేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు ప్యాన్ సైజుకి తగ్గట్టుగా పిండిని వేసుకొని దీన్ని నెమ్మదిగా నిదానంగా రౌండ్గా దోశను ప్రిపేర్ చేసుకోండి. వీలైనంత పలచగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోవచ్చు. బట్ స్పీడ్గా తిప్పేశారంటే మాత్రం ఈ పిండి గరిటెకి అతుక్కొని వచ్చేస్తుంది అనమాట. అందుకని ఫ్లేమ్ని వీలైనంత చిన్న మంట మీద పెట్టేసి ఈ దోశని నెమ్మదిగా ఈ విధంగా రౌండ్గా దోశని వేసుకోండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన పిండి అంతా కూడా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే దోశని కాల్చుకోండి. సో దోశ పైన పిండి అంతా కూడా ఇలా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. సో దోశ చూసారా, ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. సో దోశ చూసారా, చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చింది అనేది. ఇలా చక్కగా దోశ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి.
నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి. అయితే ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందుగా పెనం మీద నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని చిన్న మంట మీద పెట్టి మాత్రమే దోశ వేసుకోవాలి. అప్పుడే మీకు దోశలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 8 నుంచి 10 దోశలు వస్తాయి అన్నమాట. సో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే చట్నీతో సర్వ్ చేశాను. ఈ చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఈ వీడియో ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నేను మీకు దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, కరకరలాడుతూ వస్తుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.